Take me into your loving arms. సార్ అదేం పర్వాలేదు సార్, ప్లాన్ పక్కాగా ఉంది, ఈరోజు పూర్తి చేద్దాం. గొప్ప వ్యాపారస్తుడైన మానన్ సింగ్ కొడుకు శ్యామ్ ఇన్నింగ్స్ యాక్సిడెంట్ కి గురయ్యారు. ప్రాణాలకి ప్రమాదమైన పరిస్థితిలో హ్యాక్స్ హాస్పిటల్లో చేర్చారు. చెప్పవే సార్ ఎప్పుడు ఇంటికి వస్తారు? యాజ్ యూజువలే 11 o'clock అవుతుంది. అవును ఏంటి కొత్తగా ఎప్పుడు వస్తామని అడుగుతున్నావు? అది సార్ కొంచెం సర్ప్రైజ్ ఉంది, అందుకే. సర్ప్రైజా? అబ్బో ఏంటో అది? నేరుగా వస్తేనే సర్ప్రైజ్ ఏంటో తెలుస్తుంది. ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? దయచేసి చెప్పవే ప్లీజ్, చెప్పవే. హే వన్ సెకండ్. ఓకే. హలో మల్ని, ఏమైంది? ఇది ఎవరి ఫోను? నా బ్యాగ్లోకి ఎలా వచ్చింది? హలో హలో. హలో హలో హలో. హలో మల్ని, హే ఆర్ యు దేర్? ఎంతో చేశాను సార్, ఇదేమీ కష్టమైన పని కాదు, ఈరోజు పూర్తవుతుంది. సార్ సిచ్యుయేషన్ ఈజ్ వెరీ బ్యాడ్ సార్. పరిస్థితులు మన చెయ్యి దాటిపోతున్నాయి. 7వ స్థానంలో ఉన్న మన కంపెనీ 1 సంవత్సరంలో 43వ స్థానానికి దిగిపోయింది సార్. ఇది ఇలాగే కొనసాగితే మన షేర్ హోల్డర్స్ అందరూ మనల్ని వదిలి వెళ్ళిపోతారు సార్. జరిగిందంతా మర్చిపోయి మళ్ళీ మన బిజినెస్ని మొదలు పెట్టాలంటే ఆ ఇన్స్పెక్టర్ని ఏదో ఒకటి చేయాలి సార్. వాడిని లేపేయడానికి మిమ్మల్ని ఒక మాట అడుగుదామని. ఇదంతా మా అబ్బాయి కోసమే అని తెలుసు కదా నీకు. ఆ ఇన్స్పెక్టర్ని లేపేస్తేనే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అనుకుంటే వాడిని లేపేయడమే నీ పని. లేపైనా అని నన్ను అడగడం కాదు. పని ముగించి చెప్తాను సార్. ఏరా, ఒక కార్ను కూడా సరిగ్గా మెయింటైన్ చేయలేరా? మీరు ఎవరితో పెట్టుకున్నారో తెలుస్తుందా? విషయం గనక బయటికి తెలిసిందో ఎవడు ప్రాణాలతో ఉండడు. అన్న 10 నిమిషాల్లో అక్కడ ఉంటాను. వచ్చి చావు.
తీసుకెళ్ళివు. అన్నా వాడు లేడు ఇక్కడ. తప్పుకోరా. అన్నా చర్చలా కొట్టావనా? ఎక్కడికి వెళ్తాడులే, 2 వీధులు వెతికితే దొరికిపోతాడు. నా కొడక తప్పించుకుంది ఎవరో తెలుసా? ఈ ప్రపంచం ఒక్కొక్కరిని ఒక్కో కారణం చేత పరిగెత్తిస్తుంది. అది ఎందుకో ఏంటో ఎవ్వరికీ తెలీదు. కానీ పరిగెత్తాలి. ప్రాణాలు కాపాడుకునే వరకు పరిగెత్తాలి. లేదంటే అదే కారణం ప్రాణాలు తీస్తుంది. అటువంటి పరిస్థితుల్లోనే ఇప్పుడు నేనున్నాను. నేను వీళ్ళ దగ్గర నుంచి తప్పించుకోవాలి. దానికి 2 మార్గాలున్నాయి. ఒకటి, వాళ్ళని నేను కొట్టాలి. కానీ ఇప్పుడు నేనున్న పరిస్థితిలో అది నా వల్ల కాదు. రెండవది, నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి. అది కూడా నా వల్ల కాదు. ఎందుకంటే దానికి ఓ కారణం ఉంది. ఆ కారణమే నన్ను ఈ పరిస్థితికి తీసుకొచ్చింది. నా పేరు విక్రమ్, ఇన్స్పెక్టర్, D3 స్టేషన్, నిడదవోలు. ఏం బతుకో. మాట్లాడకుండా ఫైల్ ఎట్టుకోయ్యా. ఈజిప్ట్ కొడుకు కనపడకుండా పోయి 3 రోజులైంది. ఆ కేసే ఇంకా అవ్వలేదు. అయ్యా ఇంకో కేసు అప్పగించాడు. ఎంత పెద్ద దొంగైనా ఒక్క క్లూనైనా వదిలి వెళ్తాడన్న థియరీని మార్చేసింది ఈ మాలిని కేసు. యాక్సిడెంట్ అని ఫైల్ క్లోజ్ అయినా నా పోలీస్ బుర్ర దాన్ని అంగీకరించడం లేదు. కారణం, విట్నెస్ చెప్పిన ఆ ఒక్క మాట, దట్ పర్టిక్యులర్ వర్డ్. అదే మాటని కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ నేను విన్నాను. కానీ ఈసారి జరిగింది యాక్సిడెంట్ కాదు. శంకర్కు నందినికి ఏ సమస్య లేదు సార్. నందిని స్కూల్ టీచర్. వాళ్ళిద్దరూ సంతోషంగానే గడిపారు సార్. వాళ్ళ జీవితంలో శంకర్ అన్న చెల్లెల గురించి వచ్చిన గొడవలే అదే నందినికి వచ్చిన మొదటి అనుమానం. నువ్వు కావాలంటే చూస్తూ ఉండు. ఏదో ఒక రోజు ఒక చిన్న కుర్రాన్ని తీసుకొని తన పారిపోతుంది. అది మనసులో పెట్టుకొని నడుచుకో. ఏ లక్ష్మి, 6ంటికి చివరి బస్సు. పాప సార్ ఆ అమ్మాయి వస్తూ పోతున్నప్పుడు మా ఏరియా కుర్రవాళ్ళు ఏడిపిస్తూ ఉండేవాళ్ళు సార్. ఆ అమ్మాయి కనపడకుండా పోయిన రోజు నేను అప్పుడే ఫోన్ చేసి లేచాను సార్. అప్పుడు ఆ అమ్మాయి ఫోన్ చెవి దగ్గర పెట్టుకుని విచిత్రంగా నడుచుకుంటూ వెళ్ళిపోయింది సార్. సార్, అసహ్యంగా మాట్లాడద్దు సార్. తను నాకు దేవత లాంటిది. ఖచ్చితంగా తను వచ్చేస్తుంది. మీరు వెళ్ళండి సార్. మళ్ళీ నేను విచిత్రంగా నడుచుకుంటూ వెళ్తున్నారన్న మాట విన్నాను. అదేలాగా మాలిని యాక్సిడెంట్ కేసులోనూ నందిని మిస్సింగ్ కేసులోనూ విట్నెస్ చెప్పిన సమాధానం ఒకేలా ఉందేంటా అని నాలో మెదులుతూ ఉంది. నా సన్నుకి అపాయం రాకూడదు. ఒక పోలీస్ వాడిగా ఉంటూ నేను ఏది చేయకూడదో అది చేస్తున్నానంటే అది నా సన్ కోసమే. 3 ఏళ్ల తర్వాత మళ్ళీ అదే రకమైన కేసు. ఈసారి మిస్ అయింది డీజీపీ సంతానం గారి కొడుకు రాహుల్. ఆ అబ్బాయి మా ఇంట్లో నేను ప్రేమిస్తున్న అమ్మాయిని మాకంటే స్టేటస్ తక్కువని మమ్మల్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. అందుకని మేము ఇల్లు వదిలి వెళ్ళి ప్రశాంతంగా జీవించాలనుకుంటున్నాం, మమ్మల్ని వెతకండి అని లెటర్ రాసి కనిపించకుండా పోయాడు. విచారణలో తెలియదు ఏంటంటే రాహుల్కి ఏ గర్ల్ ఫ్రెండ్ లేదు. అంతేకాదు, రాహుల్ హోటల్లోంచి వెళ్ళడం చూసిన వాళ్ళు చెప్పిన ఆ ఒక్క మాటే ఈ కేసుని మాలిని కేసుతో పాటు దీన్ని చూడాల్సి వస్తుంది. ఎస్, 3 సంవత్సరాల క్రితం నేను విన్న అదే మాట. విచిత్రంగా నడుచుకుంటూ వెళ్తున్న